చిల్పూర్ మండలము పల్లగుట్ట గ్రామానికి రేపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు వస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే 1-2 సార్లు రావడం కూడా పోస్ట్ పోన్ అయింది. కారణం ఏంటంటే కల్లాలల్లో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మొక్కజొన్నలు ఎక్కడ కొనలేదు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే రైతులు ఎక్కడ తిరగబడతారని చెప్పేసి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే జిత్తులమారి నక్క కడియం శ్రీహరి గారు ఆలోచనలో భాగంగా రేపు వస్తున్నట్టు తెలిసింది. కానీ ఏ ముఖం పెట్టుకొని బట్టి విక్రమార్క వస్తున్నాడు? ఆనాడు గ్యారంటీ కార్డులు ఇచ్చిండు, స్వయంగా పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గాన్ని తిరుగుతూ ఇక్కడ కూడా వచ్చిండు బట్టి విక్రమార్క. గ్యారంటీ కార్డు మీద సంతకం కూడా చేసిండు. 6 గ్యారంటీలు ఇస్తానని, 6 గ్యారంటీలు వెరసి 420 హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని బట్టి ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి దాదాపు 870 మంది రైతులు పిట్టెల లెక్క రాలిపోయిండ్రు. యూరియా అందక కొందరు చనిపోతే, రైతు బీమా అందక కొందరు చనిపోతే, రైతు భరోసా పెట్టుబడి అందక కొందరు చనిపోతే, అందరికంటే ముందుగా రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఉరుకుళ్ళు 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9, 2023 మీ ఖాతాలల్లో 2 లక్షలు వేస్తా, 2 లక్షల పైనున్నోళ్ళు ఎవరన్నా ఉంటే అది కట్టేసుకోండి, ఆ 2 లక్షలు మాఫీ చేస్తానంటే అనేక మంది పోయి పైసలు కూడా కట్టిన సందర్భం మనకు తెలుసు. వాళ్ళు స్వయంగా చెప్పిందే 40 లక్షల మంది రైతులకు ఇస్తాం, దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి క్యాబినెట్ సాక్షిగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, ఈ బట్టి విక్రమార్క గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్థిక శాఖ మంత్రిగా, మేము 25 లక్షలకు 25 లక్షల మంది రైతులకు ఇవ్వాలనుకున్నాం, 20,000 కోట్లు అనుకున్నాం. కానీ బ్యాంకులలో 12,000 కోట్లు మాత్రమే పడ్డాయి ఖాతాలలో అని చెప్పడం జరిగింది. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలే. ఆడ బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, ఇప్పటివరకు లేదు. ముసలోళ్లకు 2,000 పెన్షన్ 4,000 అన్నారు, ఇప్పటివరకు లేదు. వికలాంగులకు 4,000 పెన్షన్ కాదు 6,000 ఇస్తామన్నారు, అది కూడా లేదు. కనీసము రైతు బీమా కట్టే ప్రీమియం కట్టలేని పరిస్థితి, దౌర్భాగ్యం ఇయ్యాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. రైతు చచ్చిపోతే ఈరోజు ఆదుకునే నాదుడే లేని పరిస్థితి కనబడుతూ ఉన్నది. 2,000 పెన్షన్ ఉంటే 4,000 ఇస్తానన్నాడు వృద్ధులకు, ముసలోళ్లకు, ఒంటరి మహిళలకు, కుల వృత్తులు చేసుకునేటోళ్ళకు ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు ఇయ్యని పరిస్థితి కనబడుతూ ఉన్నది. అదొక గణపురం నియోజకవర్గంలో 13 సబ్స్టేషన్లు, 13తో పాటు 132/33 పీసరలో 132/33 పీసరలో, తర్వాత మన కొండాపూర్లో 33/11, అదేవిధంగా కుర్చపల్లిలో 33/11, సాగరంలో, ఇవన్నీ కూడా నేను మంజూరు చేసినాయి. అప్పటి నుండి పనులు నడిచినాయి, పనులు అయిపోయినాయి, అవన్నీ కూడా పని చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వస్తూ నేను పీసర వెంచర్లు వచ్చిన, అది 132/33, అది ఎప్పుడో మాసిపోయింది, వర్క్ అవుతుంది, అన్ని పనులు కూడా జరుగుతున్నాయి.
రేపు బట్టి విక్రమార్క పల్లగుట్టకు వచ్చేదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నువ్వు ఎన్ని వేల కోట్ల పనులతో ఇక్కడికి వచ్చినావు, నువ్వు సంతకం పెట్టి మీ పార్టీ సంతకం పెట్టి గ్యారంటీ కార్డుకి సంబంధించిన 6 గ్యారంటీలు ఏమైనాయి అవి చెప్పిన తర్వాతనే గన్పూర్ నియోజకవర్గం అడుగుపెట్టాలని హెచ్చరిస్తున్నాం. తప్పకుండా రేపు జరిగే కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యంగా అడ్డుకుంటాం, నిరసన తెలియజేస్తాం. అది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉండే హక్కు. వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తాం. ఆ నిరసన సెగ తప్పకుండా బట్టి విక్రమార్కకు కలిగే విధంగా బీఆర్ఎస్ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా.